ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కు సమానంగా మంచిర్యాల నూతన కార్పొరేషన్ తీర్చిదిద్దుతామని ఏఐసిసి సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సచిన్ సావంత్ అన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లోని ప్రాణహిత స్టేడియంలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఉన్నారని, అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి ఓటర్లు బాటలు వేయాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ, చివరి క్షణం వరకు జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పేర్కొన్నారు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ను, దాని పరిసర ప్రాంతాలన్నీ అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. సింగరేణి ప్రాంతంలో రిటైర్డ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చుతామన్నారు. వృద్ధులకు పెన్షన్లు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు వంటి ప్రతి అంశంలోనూ కాంగ్రెస్ ప్రజల కోసం నిజాయితీతో అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. మంచిర్యాలలోని 60 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పోటీ అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సచిన్ సావంత్ గారికి, అదే విధంగా మన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల గారికి, సీనియర్ నాయకులకు, సింగరేణి కార్మికులకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు, ప్రజలకు అనునిత్యం సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పి తన తండ్రి గారైనటువంటి శ్రీ కొక్కిరాల రఘుపతిరావు గారి పేరు మీద ట్రస్ట్ తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల నియోజకవర్గం సూపర్ హిట్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంత్రి ఇక్కడ తాళ్ళపల్లి వరకు, అదే విధంగా ఏసీసీ నుండి మొదలు పెడితే సిసిసి पिछले 2 वर्ष में जो काम किया है आपके सामने, लोन वेवर, कर्ज माफी का काम कांग्रेस पार्टी ने किया। आज आपको सबको जो रेशन कार्ड पे राइस मिल रहा है, कांग्रेस की सरकार की देन। 200 यूनिट फ्री जो बिजली मिल रही है, वो कांग्रेस की सरकार की। आज 6000 रुपए हर एक किसान के अकाउंट में जा रहा है, कांग्रेस की सरकार की देन है। क्योंकि हम कहते हैं कांग्रेस का हाथ आम आदमी के साथ, गरीबों के साथ, किसानों के साथ, और इसलिए फखर से कहते हैं जय कांग्रेस, क्योंकि ये कांग्रेस की जय, ये आम आदमी की जय। और इसलिए मैं ये कहना चाहता हूं, एक बहुत बड़े नेता आपको मिले, इनको ताकत की जरूरत है, आपको ताकत देनी है इनको, क्योंकि यहाँ मंचिर्याल का बहुत बड़ा विकास है। आज बहुत सारा मैनिफेस्टो यहाँ आया हुआ है कि आज जिस तरह से ये इलू पट्टे वितरित करने का काम कांग्रेस की अगर यहाँ कॉर्पोरेशन आती है तो होना है। यहाँ का ये जो स्टेडियम का विकास भी कांग्रेस की अगर सरकार आती तो होना है। यहाँ R&R पैकेज देना है, वहां तेलंगाना के RRR कॉलोनी में पानी हो, ओपन जिम की सुविधाएं हो, प्रशांत नगर में बच्चों के लिए फंक्शन हॉल हो, प्राथमिक स्वास्थ्य केंद्र की सुविधाएं हो, सड़कों का नवीनीकरण हो, ये सभी काम विकास और कांग्रेस एक है मित्रों। अगर आपको विकास चाहिए तो कांग्रेस का हाथ मजबूत करना होगा, प्रेमसागर राव जी का, सुरेखा अम्मा का हाथ मजबूत करना होगा। और आज इसीलिए आए हैं कि मैं आपसे विनती करना चाहता हूं कि 60 के 60 सीटों पर कांग्रेस का कैंडिडेट चुन के आना चाहिए। एक भी सीट किसी को मिलनी नहीं चाहिए। ये एम्बेसडर को पंक्चर कर दो, और ये जो कमल है, वो जो कीचड़ फैलाने आने वाला है, उसको रोकने का काम आपको करना है। और इसी विनती के साथ 13 तारीख को इतनी ही बड़ी सभा होनी है, विजय सभा, और ये ताकत के साथ जब बटन दबेगा यहाँ मंचिर्याल पे 11 तारीख को, इतने ताकत से दबाओ कि वहां मोदी शाह के कान बंद हो जाए। నస్పూర్ చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తా అని చెప్తున్నా. ఏదైతే అభివృద్ధి జరుగుతుందో వచ్చే 2-3 సంవత్సరాల లోపల మీరు చూడండి, రాష్ట్రంలో మొట్టమొదటి కార్పొరేషన్ గా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ప్రభుత్వం ఇచ్చే ఇది మంచిర్యాల కార్పొరేషన్ నెంబర్ 1 తీర్చింది. హైదరాబాద్ పోకుండా హైదరాబాద్ వాళ్ళే ఇక హైదరాబాద్ కానీ మంచిర్యాల మంచిగా పోయే విధంగా చేసే బాధ్యత నాది. దానికి మీ సహకారం కావాలి. ప్రతి ఒక్కరు చేతులెత్తి నమస్కరిస్తున్నా. అందరూ అభ్యర్థులు ఇంతకుముందు సావంత్ గారు చెప్పినట్టు బీజేపీ వాళ్ళు వస్తే తెలంగాణ లోపల రానియకుండా హైదరాబాద్ లోపలికి అసలు రానియద్దు, మన జిల్లా దగ్గరికి రానియద్దు. అదేవిధంగా ఇంతకు మిత్రులు త్రిమూర్తి చెప్పిండు, బీజేపీ వాళ్ళను టీఆర్ఎస్ ఇద్దరు కలిసి చేస్తున్నాడు.
వాళ్ళ పరిస్థితి ఏంటి వచ్చిందంటే వాళ్ళ అభ్యర్థులను 7 ఉంటే విధాయితారని చెప్పి 10 మంది అభ్యర్థులు టీఆర్ఎస్ 10 మంది బీజేపీ అభ్యర్థులను వాళ్ళు క్యాంపులో పెట్టుకున్నారు. అంటే నామినేషన్ టైంలో క్యాంపులో పెట్టుకునే పరిస్థితి వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళకి గెలుస్తారనేది అర్థమైపోయింది. మీ ఓట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేసు గెలిపేయండి. ఎక్కడ కూడా మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్ని జరుగుతాయి. తప్పకుండా ఇప్పుడు ఏం చేస్తున్నా నన్ను మీరు ఒక కుటుంబ సభ్యుని ఆదరించిండ్రు. ఆ బాధ్యత నేను తప్పకుండా నిర్వర్తిస్తున్నా, ఇంకా కూడా నిర్వర్తిస్తా. నా చివరి క్షేత్రం వరకు మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల జిల్లాలో పాటు వస్తే వేరే ధ్యాస లేదు. మీరందరూ మరొకసారి అందరిని ఆశీర్వదించి నాకు బలం ఇస్తే ఇంకా డబుల్ 1000 బలంతో కొట్టాడి మనకు రావాల్సిన నిధులు కానీ సింగరేణి ప్రాంతానికి సంబంధించిన నిధులు కానీ అన్ని చేస్తాం. ఇంకొకటి ఈ ఓసీ వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవసరం లేదు. తాళపల్లి కానీ సింగపూర్ వాళ్ళే కానీ ఆడపిల్లలు వేజెస్ వచ్చినాయి, జీవో కూడా వచ్చింది. మగవాళ్ళు వేజెస్ తీసుకొస్తున్నాం. ఇది కాకుండా వాళ్ళ పిల్లలు ఇంటి పిల్లలు అయితే వాటిని కూడా అభివృద్ధి మొత్తం అన్ని రకాల ఇక్కడున్న సమస్యలన్నిటికీ తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. కొంచెం ఆలస్యమైనా కూడా ప్రతి సమస్య పరిష్కరించుకుందాం. మీరు ఎప్పుడైతే నా వెన్నెంబడి ఉంటారో ఖచ్చితంగా ఎంత పెద్ద సమస్యను పరిష్కరించుకునే శక్తి మీరే నాకు. మీరు ఎప్పుడైతే నా వెంబడి తప్పకుండా చేస్తాను చెప్తూ మంచిర్యాల కార్పొరేషన్ పరిధి 8వ డివిజన్ అరుణక్క నగర్, భగత్ సింగ్ నగర్లలో శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి అట్కపురం సతీష్ గెలుపు కోసం జిల్లా మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అట్కపురం సతీష్ చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. లాస్ట్ వచ్చినాయి కదా, ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సురేఖమ్మ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. సురేఖమ్మ గారికి స్వాగతం సుస్వాగతం. ఈ ఏరియాను అభివృద్ధి చేసే బాటగా అభివృద్ధి చేస్తున్న వ్యక్తి మీకు ఖచ్చితంగా నేను మాటిస్తున్న తల్లి. ఒకసారి అవకాశం ఇవ్వండి, మీ అందరి తీసుకుంటా. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లోని 8వ డివిజన్ అరుణక్క నగర్ ప్రాంతంలో ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అట్కపురం సతీష్ గారు నిలబడ్డారు. అయితే వారిని గెలిపించాలి అని చెప్పేసి అభ్యర్థించడానికి ఇక్కడ అరుణక్క నగర్ రావడం జరిగింది. ఇక్కడున్న మహిళలందరూ కూడా వాళ్ళ సమస్యల్ని చెప్పడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంది అని చెప్పి అందరూ కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇదే ఉత్సాహంతో అట్కపురం సతీష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. నస్పూర్ మున్సిపాలిటీ గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీగా అయినా కూడా ఇక్కడ ఎట్లాంటి మౌలిక వసతుల కల్పన జరగలేదు. ఎక్కడి సమస్య అక్కడే కనబడుతుంది. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, చెత్త సేకరణ కానీ, వీధి దీపాలు కానీ ఇట్లాంటివి పనులు అసలు ఏం కూడా జరగలేదు. అసలు ఇక్కడ ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే అయినాక 2 ఏళ్ల కింద ఇక్కడ మున్సిపల్ నిర్వహణ అని అంటే ఇక్కడ చెత్త సేకరణ చేసే వాహనాలకి డీజిల్ ఖర్చులకు కూడా ఇక్కడ డబ్బులు లేవు మున్సిపాలిటీలో. అలాగే మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. అయితే ప్రేమ్సాగర్ రావు గారికి సింగరేణి వాళ్ళతో మాట్లాడి 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ మున్సిపల్ నిర్వహణ అనేది చేస్తూ ఉన్నారు. అయితే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో నస్పూర్ పట్టణాన్ని కూడా భాగం చేస్తే ఇది కూడా మంచిర్యాలతో పాటు అభివృద్ధి చేయొచ్చు నస్పూర్ని అన్న ఉద్దేశంతో ఇది మున్సిపల్ కార్పొరేషన్లో భాగం చేయడం జరిగింది. ప్రేమ్సాగర్ రావు గారు అధికారంలోకి వచ్చినాక ఇక్కడ ప్రతిసారి ఎండాకాలంలో నీటి ఎద్దడి ఉంటుంది. మేమే ట్యాంకర్ల ద్వారా గోదావరి నుండి నీళ్లు తీసుకొచ్చి వాడలలో ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు 16,500 నల్ల కనెక్షన్లు కూడా కొత్తగా ఇవ్వడం జరిగింది. అలాగే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీళ్ళని ఫిల్టర్ చేసేసి ప్రతిరోజు కూడా వాడలకి నీళ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా కూడా అరుణక్క నగర్లో కొంతమందికి నీళ్ళ సమస్య ఉంది, మంచినీళ్ళ సమస్య అని చెప్తున్నారు. ఇక్కడ శ్రీరాంపూర్ బస్టాండ్ దగ్గర
ఒక పెద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది. ఇంకొకటి కూడా సాయిబాబా గుడి దగ్గర కూడా ఇంకొక వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది. ఈ 2 వాటర్ ట్యాంక్స్ నిర్మాణం జరిగిన తర్వాత ఇక్కడ మంచినీళ్ళ సమస్య కూడా ఉండదు. అలాగే ఇక్కడ మన కార్పొరేషన్ అభ్యర్థుల్ని 60కి 60 మందిని గెలిపించుకుంటే మనం మరింత ఉత్సాహంతో ప్రజలందరూ ఇచ్చే సహకారంతో ప్రేమ్సాగర్ రావు గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మరింత ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న ప్రేమ్సాగర్ రావు గారు హాస్పిటల్లో ఉన్నా కూడా, కోయంబత్తూరు హాస్పిటల్లో ఉన్నా కూడా సర్పంచ్ ఎలక్షన్లు ఏవైతే జరిగినాయో అందులో 81% సర్పంచ్ని గెలిపించి రాష్ట్రంలో 2వ స్థానంలో నిలబెట్టిండ్రు. ఇవాళ రేపు జరిగే మున్సిపల్ ఎన్నికలలో 60 మందికి 60 మంది కార్పొరేటర్లను గెలిపించి ఆ రికార్డును కూడా బ్రేక్ చేసి మొదటి స్థానంలో నిలబెట్టాలని నేను ప్రతి ఒక్కరికి మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా పేరు పెట్టిన విజ్ఞప్తి చేస్తున్నాను. నగర్, ఝాన్సీ నగర్, భగత్ సింగ్ నగర్ ప్రజలను నేను వేడుకుంటున్నా. ఏదైతే అభివృద్ధి కోసం హర్షణీయులు పనిచేస్తున్న పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి అభిమానిగా నేను మీ ముందుకు వచ్చిన. ఏదైతే మన అరుణాక నగర్కి సంబంధించిన బస్టాండ్ సమస్య ఉందో ఆ సమస్యను పూర్తిగా సారు పరిష్కరించి బస్టాండ్ నిర్మాణం ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా నీళ్ళకు సంబంధించిన ఏదైతే బోర్వెల్స్ కావాలని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఆ బోర్వెల్స్ కూడా తీసుకొచ్చి నిర్మాణం చేసుకొని మనం వాటర్ సమస్యను పూర్తిగా లేకుండా మనం ఈ అరుణాక నగర్, ఝాన్సీ నగర్, భగత్ సింగ్ నగర్ ప్రజలను అందరం కలిసి మనం ఈ సమస్యను పూర్తిగా ప్రాబ్లం అన్ని సాల్వ్ చేసుకుందామని చెప్పేసి అరుణాక నగర్ ప్రజలు, ఝాన్సీ నగర్, భగత్ సింగ్ ప్రజలను నేను వేడుకుంటున్నా. ఏదైతే చిన్న నాలులే కానీ ఏదైనా కూడా ఏ సమస్య ఉన్నా నేను దగ్గరుండి ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నా. దయచేసి అటుకపురం సతీష్ అనే నేను చేతి గుర్తుపైన ఓటేసి నన్ను భారీ మెజారిటీతో మీరు అందరూ గెలిపించాల్సిందిగా మీరందరూ వేడుకుంటున్నా. ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచి కార్పొరేషన్ను కైవసం చేసుకుంటామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు సతీమణి స్రవంతి అన్నారు. శుక్రవారం 56వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి వెంగళ కొమరయ్యకు మద్దతుగా ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారు, కార్పొరేషన్లో బీజేపీ పాలకవర్గం ఉంటే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువస్తారని చెప్పారు. సపోర్ట్ చేయండి. మనకు కావాల్సిన ఒక అవకాశం మంచి అభివృద్ధి యాభై 56వ డివిజన్లో కొమరయ్య గారిని గెలిపించాలని చెప్పేసి గడప గడప బీజేపీ అనే కార్యక్రమాన్ని చేపట్టినాము. ఇంటింటా పోయి చెప్తున్నాము, కమలం అంటేనే అభివృద్ధి, మనకి ఎటువంటి అభివృద్ధి కావాలన్నా కానీ కమలంని గెలిపించుకోవాలి. 11వ తారీఖు కొమరయ్య గారిని మంచి మెజార్టీతో గెలిపించుకొని మనకి ఎటువంటి సమస్యలు మన డివిజన్లో ఉన్న అభివృద్ధి ఏది అయినా సాధ్యమయ్యేది కొమరయ్య గారు ముందుండి చేస్తారు అని చెప్పేసి అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. మనకు నిధులు రావాల్సింది కేంద్రం నుంచి. మనకి ఎటువంటి రోడ్డు సమస్యలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావాలన్నా, ఎటువంటి స్ట్రీట్ లైట్స్ కావాలన్నా అవన్నీ కూడా అభివృద్ధి చేయాల్సింది కేంద్రం నుంచే. కాబట్టి మనకి కేంద్రంలో ఉన్న అధికారం మన బీజేపీ ఇక్కడ రావాలని చెప్పేసి గెలిపించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో మద్దతు తెలుపుతున్నారు. ప్రజలందరూ కూడా బీజేపీ వైపు మొక్కు చూపిస్తున్నారు. గతంలో వేసినట్టు కాకుండా ఇతరులకు అవకాశం ఇచ్చినాము ఆల్రెడీ. ఎటువంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు చేపట్టట్లేదు, మాకు ఏ సహాయం చేయట్లేదని చెప్పేసి నిరాశతోని బీజేపీ వైపే అందరూ కూడా మొగ్గు చూపిస్తున్నారు, ఆశతో ఎదురు చూస్తున్నారు. బీజేపీ జెండా ఎగరాలి మన మంచిర్యాల అని చెప్పేసి ప్రతి డివిజన్లో, ముఖ్యంగా 56 డివిజన్ల నిరాశతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కొమరయ్య గారిని గెలిపించుకుంటామని చెప్పేసి అందరూ కూడా మాకు భరోసా ఇస్తున్నారు. ఈరోజు 56 డివిజన్లో గడప గడపలో భాగంగా మరి మేడం గారు ఇచ్చేసిండ్రు, వారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో నేను 2000 సంవత్సరంలో ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థిగా. మరి కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు, అది డబ్బులకు అమ్ముకున్నారు. ఈసారి బీజేపీలో మాకు టికెట్ ఇచ్చారు. బీజేపీ రగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ 50 రోజుల గడప గడపకు తిరుగుతుంటే ప్రజల స్పందన చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈసారి బీజేపీకి ఓటేయాలి, కమలం గుర్తుకు ఓటేసి కొమరన్నను గెలిపించాలని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. కొమరన్న అంటేనే అభివృద్ధి. గతంలో నేను 2000 సంవత్సరంలో
2025 సంవత్సరంలో ఈ పోటీ చేసినప్పుడు ప్రతి ఇంటికి కూడా గడప గడప తిరిగినాం. గడప గడప తిరిగితే స్పందన బాగుంది, కొమరన్న గెలిపియాలే, గతంలో ఓడిపోయిండు, పోయినసారి గెలిచిన వ్యక్తి ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటు లేకుండా ఎవరు కూడా ఏ పని చేయకుండా చేసిండు. గతంలో గెలిచినటువంటి క్యాండిడేట్ ప్రజలకు ఏమాత్రం అందుబాటులో లేకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఎట్లాంటి అభివృద్ధి కూడా నోచుకెళ్ళేది వాడ. కనీసం ఈసారి కరైన క్యాండిడేట్కి ఓటేసి గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ క్యాండిడేటే డిస్కొమరయ్యకు ఓటేసి కమలం పువ్వు గుర్తుకు వేసి గెలిపించి ఈ వాడ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నారు. దయచేసి అందరూ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈసారి కమలం పువ్వు గుర్తు వేసి వాడ అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 46వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి పెంట రజిత ఎన్నికల ప్రచారంలో తనను గెలిపిస్తే వార్డు సమస్యల పరిష్కారం చేస్తానని భరోసా ఇచ్చారు. శుక్రవారం ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్కు పట్టం కట్టాలని కోరారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తానని తెలిపారు. చేతి గుర్తుకే ప్రేమ్సాగర్ గారి నాయకత్వం, ప్రేమ్సాగర్ గారి నాయకత్వం, ప్రేమ్సాగర్ గారి నాయకత్వం. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే చేతి గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తు ఇగో ఇక్కడ పెంట రాజధాని నా చేతి గుర్తు ఉంటుంది. అవకాశం ఇవ్వాలి. చేతి గుర్తు ముందుగా 46వ డివిజన్ ప్రజలకు, అమ్మలు అక్కలు, అన్నలు తమ్ములకి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నాకు ఈ డివిజన్లో టికెట్ రాగానే సహకరిస్తున్న ఇక్కడ మాజీ కౌన్సిలర్ కొండ పద్మశేఖర్ గారికి, అలాగే ఇక్కడ ఈ డివిజన్లో నాకు సహకరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మహిళా సోదరిమణులు కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తూ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యురాల్లాగా రోజులు నాతోని గడప గడపలో ప్రోగ్రాంలో పాలు పంచుకుంటూ వాళ్ళ సమస్యలు అనేటి ప్రజల సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఏదైతే ఈ అవకాశాన్ని 46 డివిజన్లో నాకు ఈ కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశాన్ని కల్పించిన పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారికి, సురేఖమ్మ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఇక్కడ మెయిన్గా ఇండ్ల పట్టాల సమస్య 46 డివిజన్ల ఉన్నది, ఆ సమస్యను పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వెంటనే కార్పొరేషన్ పరిధిలోని మన కార్పొరేషన్ ఏర్పడగానే మొదటిగా ఇక్కడ ఇండ్ల పట్టాల సమస్య అనేది తీర్చే విధంగా బట్టి విక్రమార్క దగ్గర ప్రపోజల్ పెట్టడం జరిగింది. అలాగే ఇంకొకటి వచ్చేస్తే రోడ్ సైడ్ డ్రైనేజీ సమస్య ఒకటి ఉంది. ఆ రోడ్ సైడ్ డ్రైనేజీ కూడా తప్పకుండా తీర్చే దిశగా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి దీన్ని శాశ్వత పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది. ప్రతి కాలనీలు అంటే కొన్ని కాలనీలలో నీటి ఎద్దడి ఉన్న కాడ బోర్వెల్స్ కానీ లేకుంటే ఇంకేదైనా పరిష్కారం వెతికే విధంగా బోర్వెల్స్ ఉన్న కాడ బోర్వెల్స్, అలాగే నల్ల నీళ్లు ఎవరికైతే కనెక్షన్ లేదో నల్ల నీళ్ళ కనెక్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఇందిరమ్మ ఇండ్లు అయినా కానివ్వండి, అలాగే గృహజ్యోతి పథకం అయినా కానివ్వండి, గ్యాస్ సిలిండర్ ఉచిత అంటే 500కు గ్యాస్ సిలిండర్ కానివ్వండి, అలాగే సన్న బియ్యం అయినా కానివ్వండి, ప్రతి ఒక్కరికి చేరువయ్యే విధంగా ప్రతి ఒక్కరికి అందే విధంగా చేస్తానని నేను వాళ్ళకి చెప్తూ మన 46 డివిజన్లో ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ నాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, పెద్దలు ప్రేమ్సాగర్ రావు సారు విజన్ ఉన్న నాయకుడు, ఏదైనా చేయగలుగుతాడు, మహాప్రస్థానం అని అంటే కొన్ని రోజుల వ్యవధిలోనే 100 రోజుల వ్యవధిలోనే మహాప్రస్థానం అని 11 కోట్ల వ్యయంతో 4 ఎకరాల విస్తీర్ణంలో కట్టడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే ఐబీలో దగ్గరగానే 600 పడకల హాస్పిటల్ 350 కోట్లతోని తీసుకొచ్చి కట్టడం జరిగింది. అలాగే మెయిన్ కరకట్ట విషయంకి వచ్చేస్తే 260 కోట్లు వెంటనే ఇక్కడ ఉన్నవారు వరద నీళ్ళలో అప్పుడు చిక్కుపోయి ఉంటే వాళ్ళను కాపాడే సమయంలో ఈ విషయం చెప్పడం జరిగింది. ఇక్కడ శాశ్వత పరిష్కారం చూపిస్తాను కరకట్ట కూడా హామీ అప్పుడు ఇవ్వడం జరిగింది అధికారం లేనప్పుడు. ఇప్పుడు వెంటనే పరిష్కరిస్తున్నారు. వారు చేసే ఈ పనులే ఇక్కడున్న 60 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్పొరేటర్ అభ్యర్థులుగా సారు పెట్టిన అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు
బ్రహ్మరథం పడుతున్నారు, ముందుకు నడుస్తున్నారు. చేతి గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి మీద మేము ఓటేసి మేము గెలిపిస్తాం, మేము మా వాడలో ఉన్న ఏ సమస్యలైనా మేము పనులు చేయించుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఏదైతే నేను గెలిచిన తర్వాత కూడా ఈ 46 డివిజన్లో ఒక మహాయజ్ఞం లాగా ప్రతి ఇంటింటికి తిరుగుతూ వాళ్ళ సమస్యలు ఏమున్నాయని నేను ఇప్పుడు నోట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఆ సమస్యలు పరిష్కరించే దిశగా నేను ముందుకు పోతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ వార్డు ప్రజలు 11వ తారీఖున, ఇప్పుడు ఫిబ్రవరి 11వ తారీఖున జరిగే ఈ ఎలక్షన్లో నా 3వ నెంబర్ బ్యాలెట్ నెంబర్ 3 రావడం జరిగింది. 3వ నెంబర్ మీద చేతి గుర్తు మీద వేసి భారీ మెజార్టీతో గెలిపియండి. మీలో ఒక కుటుంబ సభ్యురాల్లాగా, మీకు ఒక సేవకురాల్లాగా, ఒక సైనికురాల్లాగా నన్ను పనిచేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ రామ్నగర్, అల్లూరి సీతారామరాజు నగర్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్ని మధుకర్ వాడవాడలా తిరిగి చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లలో చేసిందేమీ లేదని ఆరోపించారు. అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 32వ డివిజన్ అభివృద్ధికి కట్టుబడి కృషి చేస్తానన్నారు. రామ్నగర్ అల్లూరి సీరియల్ నెంబర్ 2 బ్యాలెట్ పేపర్ మీద పెద్ద మనుషులైతే ఒక మనవడి లాంటి చెప్పుకోను, నేను అట్లా చెప్పుకోను, కష్టపడతా, మీకోసమే జీవిస్తా. అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నా, జీవించండి చేతి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు. అభివృద్ధి విషయంలో రెండోది సీరియల్ నెంబర్ 2 చేతి గుర్తు. నువ్వు నాకు చేయద్దు, నువ్వు ఎప్పుడు ఆయన చేతి గుర్తు దాదా అద్దాలు పెట్టుకో. రెండో నెంబర్ అమ్మ. అందరికీ నమస్కారం. ఏదైతే మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు గౌరవ పెద్దలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆశీర్వాదంతో రామ్నగర్ అల్లూరి సీతారాం నగరు 32వ డివిజన్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గత 2 సంవత్సరాల నుండి ఈ ప్రాంత వాసిలాగా ఈ ప్రాంతంలో ఏ అవసరం ఉన్నా, కష్టాల్లో కావచ్చు, నష్టాల్లో కావచ్చు, మంచిలో కావచ్చు, చెడులో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రేమ్ సాగర్ రావు గారి దయ వలన మేము సేవ చేస్తున్నాం. సింగరేణి రిటైర్మెంట్ కార్మికులందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి వివాహం చేసుకున్న కుటుంబాల వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం. రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, సుమారు 1,80,00,000 రూపాయల పనులు ఈ 32వ డివిజన్లో మేము చేసినాము. గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైన అభివృద్ధి చేయకుండా చేసినామని చెప్పుకుంటున్నారు. కానీ 2 సంవత్సరాల కాలంలోనే ప్రేమ్ సాగర్ రావు గారి దయ వలన ఈ ప్రాంతంలో 1,80,00,000 రూపాయల పనులు చేసినాం. పనులు చేసి ఓటు అడుగుతున్నాం మీ అందరినీ. దయచేసి ఒక్క అవకాశం అభివృద్ధి కోసం, ఒక అవకాశం ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉండడం కోసం, ఒక అవకాశం ఈ ప్రాంతంలో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే విధంగా ఉండడం కోసం, ఒక అవకాశం మీరందరూ ధైర్యంగా రోడ్ల మీద తిరగడం కోసం, ఒక అవకాశం ఈ ప్రాంతం 60 డివిజన్లలో నెంబర్ 1 డివిజన్గా మార్చడం కోసం నాకు అవకాశం కల్పించండి. సీరియల్ నెంబర్ 2 చేతి గుర్తు పైన మీరు అందరూ కలిసి భారీ మెజార్టీతో నాకు ఓట్లేసి గెలిపించండి. 5 సంవత్సరాల పరిపాలనలో మీ అందరికీ అందుబాటులో ఉండి మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించండి. దయచేసి ఒకే ఒక్క అవకాశం కల్పించండి. నేను సీసీ కార్నర్ చౌరస్తాలోనే ఉంటున్నా, మీ అందరికీ అందుబాటులోనే ఉంటున్నా. ఒక్కసారి నన్ను దీవించి మీరందరూ భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తే ప్రేమ్ సాగర్ రావు గారి దయ వల్ల కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ఉన్నది. సీసీ కార్నర్ చౌరస్తాలో మరి బస్ షెల్టర్ లేదు, టాయిలెట్స్ లేవు, ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అవి కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఆదిపరాశక్తి దేవాలయం వద్ద 50 లక్షలతో బ్రిడ్జి శాంక్షన్ అయింది. ఈ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత దాన్ని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా సీసీ కార్నర్ చౌరస్తా నుంచి ఆదిపరాశక్తి దేవాలయానికి వెళ్ళే రోడ్డు వరకు మెయిన్ రోడ్డు ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. మరి అది కూడా 49 లక్షలు ఎస్టిమేషన్ పంపించడం త్వరలో శాంక్షన్ అవుతుంది. అదే కాకుండా సీసీ కార్నర్ నుంచి రాయల్ టాకీస్ వరకు, రాయల్ టాకీస్ నుంచి ఎస్ఆర్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి ఒర్రెదాకా కూడా
79 లక్షల రూపాయలతో ఎస్టిమేషన్ పంపించినాం. ఆ రెండు వైపులా కూడా మరి పెద్ద డ్రైన్ నిర్మించడానికి మేము మరి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. ఒక 6 నెలల సమయంలో అది కూడా పూర్తయిపోతుంది. మీ ముందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఒక్క అవకాశం మాకు కల్పించండి, మీకు అభివృద్ధి చేస్తాము. చాలా వరకు అభివృద్ధి కూడా జరిగింది ప్రాంతాల్లో, ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి మేము ముందున్నాం. ఒక్క అవకాశం అభివృద్ధి కోసం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ వేడుకోవడం జరుగుతుంది. సీరియల్ నెంబర్ 2 చేతి గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుతున్నాను. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.